ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే కీర్తనలు 107వ అధ్యాయంలో 20వ వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వ్యాధి చేతులు బాధపడుతున్నావో నాకు తెలియదు, ఏ బలహీనం నీ జీవితాన్ని వేదన పరుస్తుందో నాకు తెలియదు, ఏ సాతానుడి యొక్క కార్యాలు నీ జీవితాన్ని బంధించి వేదన పరుస్తున్నాయో నాకు తెలియదు. ఒక శుభవార్త మీకు కొరకై చెబుతున్నాను. ఆయన తన వాక్కును పంపి నిన్ను విడిపించు దేవుడై ఉన్నాడు, నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఈ రోజు నీకు ఎలాంటి కార్యమైన ఒక స్వస్థతనిచ్చి అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వాక్కులోని శక్తి ఎంత మహా గొప్పదంటే, ఈ భూమి నిరాకారంగాను శూన్యముగా ఉన్నప్పుడు చీకటి కమ్మివేసి ఉండగా నా దేవుడు ఈ భూమిలో వెలుగు కలుగునుగాక అని చెప్పి తన వాక్కును ప్రకటించినప్పుడు ఒక్కసారిగా గొప్ప వెలుగును ఈ భూమంతా ప్రకాశింపబడింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సమస్తము కూడా ఆయన తన వాక్కు చేత ఈ సర్వమును కూడా సృజించిన గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయన వాక్కులు సృష్టించే శక్తి ఉంది. తప్పకుండా ఈరోజు ఆ సృష్టించే శక్తి నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిగించబోతుంది. దేవుని సేవకుడుగా యేసుక్రీస్తు నామములు చెబుతూ ఉన్నాను. ఆయన వాక్కులోని శక్తిని నువ్వు నమ్మినట్లయితే ఆ వాక్ శక్తి నీ యొక్క శరీరంలోని ఏ అవయవనైనా సరే ఆయన సృష్టించగలడు. పాడైపోయిన అవయాల్ని సృష్టించి బాగు చేయగలడు. నీ జీవితాన్ని ఈరోజు బాగు చేయగలడు. నీ పరిస్థితులను ఈరోజు బాగు చేయగలడు. ఈరోజు నా సర్వశక్తుడైన దేవుడు నీ జీవితంలో ఉన్న చీకటి కమ్మి ఉన్న బ్రతుకుని వెలుగుగా మార్చగలడు. అంత గొప్ప శక్తి కలిగిన ఆయన వాక్కు ఈరోజు నీకు నేరుగా వస్తుంది. హల్లెలూయా. రోజు శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో వేదన పడుతున్నాడని చెప్పి కన్నీటితో దేవుని యొక్క సముఖంలో ప్రార్థించగా నా దేవుడు తన వాక్కును పంపి తన దాసుని బాగు చేసి పంపాడే. ఆ దైవికమైన వాక్కు ఈరోజు నీ కొరకే వచ్చి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, పడిపోయిన నీ జీవితాన్ని పైకి లేవెత్తడానికి నా దేవుడు తన వాక్కును పంపుతూ ఉన్నాడు. బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పక్షవాయువుతో పడి ఉన్న మరి ఒక వ్యక్తిని కూడా నా దేవుడు లే అని చెప్పి తన వాక్కును పంపి స్వస్థ చేశాడే. అదే దేవుడు ఈ రోజు నీ జీవితంలో కూడా పడిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితాన్ని పైకి లేవనెత్తి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. తప్పకుండా తన వాక్కును పంపి చెరపట్టబడి ఉన్న నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ పాపపు పరిస్థితులు కావచ్చు, నీ వ్యాధి కావచ్చు, నీ భయంకరమైన సాతాను బంధకాలు కావచ్చు, అది ఎలాంటి కార్యాలైనా నా దేవుడు ఒక విడుదల కలుగజేసి నీ జీవితానికి ఒక నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. అన్యురాలైన కనాను స్త్రీ తన కుమార్తె సాతాను బంధకాల చేత బాధింపబడి అనేక వేదనతో ఉన్నప్పుడు ఆ తల్లి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర వేడుకున్నప్పుడు నా దేవుడు తన వాక్కును పంపి తన కుమార్తెను బాగు చేశాడే. అదే దేవుడు తన వాక్కును పంపి చెరపట్టబడి ఉన్న నీ పరిస్థితులు కూడా బాగు చేసి ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా.